జనసేన భారతీయ జనతా పార్టీలు కలిస్తేనే తెలుగుదేశం కూటమి. వితౌట్ వాళ్ళు మేము గెలవగలమని తెలుగుదేశం కార్యకర్తల నాయకులు చెప్పచ్చు. కానీ చంద్రబాబు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. అందుకని జాగ్రత్తగా మూవ్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా భాగస్వామి పక్షాలతో అపారమైనటువంటి జాగ్రత్తతో ఉంటున్నది అధిష్టానం అంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు. గతంలో పొత్తు ఎలక్షన్ వరకు ఉండేది. మిగతా టైంలో వీళ్ళను కూడా ఒక మామూలు ఎమ్మెల్యేలాగా మామూలు పార్టీలుగానే చూసేవాళ్ళు భాగస్వామి పక్షాలు. బట్ ఈ దఫా మాత్రం గతంతో పోల్చుకుంటే హయ్యెస్ట్ రెస్పాన్సిబిలిటీతోనే చూస్తున్నారు. ఇంకోటి నాశనం చేయాలని చూడట్లేదు. అధిష్టానం బాగుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో సమన్వయం లేదు. ఏడాది అయిపోయింది పాలన బిగినయ్యి. నియోజకవర్గాల వారి సమన్వయ కమిటీలు ఎక్కడ పనిచేస్తున్నాయి? రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు ఎన్నిసార్లు మీటింగ్ అయినాయి? ఈ పదవులు ఇచ్చేటప్పుడు ముగ్గురు కూర్చుని ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు? ఇది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే విష్ణుకుమార్ రాజు లాంటి చంద్రబాబు గారిని విపరీతంగా అభిమానించే మనిషి ఆయన బీజేపీలో. చంద్రబాబు గారిలో శోభన్ బాబుని చూసిన ఆయన చంద్రబాబు గారు అంటే ఆడవాళ్ళు ఎగబడిపోతారు, శోభన్ బాబు తర్వాత మీకే అంత ఆదరణ ఉందని అసెంబ్లీలో మాట్లాడినంతటి ప్రేమికుడు ఆయన. బాబు గారు అంటే ప్రేమిస్తాడు ఆయన. ఆదినారాయణ రెడ్డి గారు జగన్ మీద ఎంత ద్వేషం ఉందో బాబు గారి మీద అంత ప్రేమ ఉంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు తాజాగా మాట్లాడుతున్నారంటే గ్రౌండ్లో ఎక్కడో తేడా ఉంటుంది, సెట్ చేసుకోవాలి. అలాగే జనసేన వాళ్ళైతే కార్యకర్తల అసంతృప్తి ఉంది. కార్యకర్తలకు సంబంధించి తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన వాళ్ళని ఎవరిని లెక్క చేయట్లా. జనసేన ఎమ్మెల్యే ఉన్నటువంటి చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి గ్రిప్పు జనసేన ఎమ్మెల్యేలకు ఉండట్లేదు. ఆ ఎమ్మెల్యేల అనుచరులకి వర్కౌట్ కాదు. కాకపోతే ఆ ఎమ్మెల్యే చేసి చెప్పించుకుని ఏదైనా చిన్న పని అన్నా చేయించుకోగలుగుతున్నారు. అంతవరకు సంతోషం. బీజేపీ వాళ్ళకైతే రెండూ లేదు. ఇది మంచి పరిణామం కాదు. తెలుగుదేశం ఎమ్మెల్యేకి ఎలాంటి సీన్ ఉందో జనసేన బీజేపీ ఎమ్మెల్యేలకి అట్లాంటి సీన్ ఉండాలి. అలాగే జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం కార్యకర్తకి ఎట్లాంటి ప్రయారిటీ కావాలని మనం కోరుకుంటున్నామో, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన బీజేపీ కార్యకర్తకో నాయకుడికో అట్లాంటి ప్రయారిటీ ఇవ్వాలి. అలా కాకపోతే ప్రారంభమైనటువంటి ఈ అసంతృప్తి ముదురుతుంది. జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంది.